లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులగిరాయి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. చూడడానికి కావాలి కళ్ళు, నడవడానికి కావాలి కాళ్ళు, గుచ్చుకుంటుంది ముళ్ళు, నువ్వు నవ్వుతే బయట పడతాయి పళ్ళు. బాబా ఎంత ఎనర్జీగా ఉన్నారంటే ఎవరెల్లా భీమవరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కాలేజ్ స్టూడెంట్లు. సో మా గర్ల్స్ అయితే చాలా ఎనర్జీగా ఉన్నారు, చాలా జోష్ లో ఉన్నారు. అబ్బో మా అబ్బాయిలు మాత్రం ఏమైనా తక్కువ, మా వాళ్ళు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. ఏదో సార్ చూపించమని ఒకసారి ఓ రా. నేను అసలు అనక్కలేదు, అనకుండా అడుగుతారు చూడు. ఇది జోష్ అంటే. సో ఇదే జోష్ తో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి సో తగ్గేదలలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కాలేజీలో మీరు ఎలాంటి సెటిల్మెంట్స్ చేస్తారు? మీ పేరు? సౌమ్యశ్రీ. నువ్వు కాలేజీలో ఎలాంటి సెటిల్మెంట్స్ చేస్తావు? జూనియర్ అబ్బాయిలు సీనియర్ అబ్బాయిలు ఒకే అమ్మాయిని లవ్ చేసినప్పుడు సెటిల్మెంట్ చేస్తావు. నువ్వు కాలేజీలో ఎలాంటి సెటిల్మెంట్స్ చేస్తావు? వార్డెన్కి స్టూడెంట్కి మధ్యలో ఫుడ్ విషయంలో ఇంకా బయటకు పర్మిషన్ తీసుకున్నాక. పి సౌమ్య. నువ్వు కాలేజ్ లో ఎలాంటి సెటిల్మెంట్ చేస్తావు? ప్రేమ సెటిల్మెంట్స్ చేస్తాను. మళ్ళీ చెప్పు. ప్రేమ సెటిల్మెంట్స్ చేస్తాను. ప్రేమ సెటిల్మెంట్ లా ఎవరికి అబ్బాయిలకి అబ్బాయిలకినా అబ్బాయిలకి అమ్మాయికి అమ్మాయికే చేస్తాను. అమ్మాయికి అమ్మాయికి చేయటం ఫ్రెండ్షిప్ లవ్ అండి, ఫ్రెండ్షిప్ లవ్ అండి. సరే అయితే కాసేపు మా ఇద్దరినే లవర్స్ చిచ్చి ఈడితో లవ్ ఏంటి నాకు? ఆ మాట నేను చెప్పాలి. నువ్వు లవరైన నాకు ఎంటర్టైన్మెంట్ కోసం తప్పట్లేదు. సర్లే కొంచెం సేపు నేను నా లవర్ గా అనుకుంటాను. లవర్ గా అనుకుంటావా? అద్దా నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందేంటి? దేనికి గొడవ జరుగుతుంది? బేసిక్ గా ఏమన్నా అడిగితే అది ఇవ్వకపోతే గొడవ కదా. సో ఇప్పుడు నేను ముద్దు పెట్టుకుంటాను. నేను ఫ్రెండ్ అన్నాను, ఫ్రెండ్ వరకే ఉండు. ఈ ముద్దు గిద్దు అదేం లేదు నాకు. నేను ఫ్రెండ్ అనుకోలేదు, నేను బెస్టీ అనుకున్నా. బెస్టీ ముద్దులు అడుగుతారా? నాకు తెలియదు. అవునండి, బెస్టీ బేబీ సినిమా చూడలా? ఏం జరిగింది? బెస్టీ ఏం చేయడు? మధ్యలో దూరం ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని వచ్చాను. ప్రాబ్లం అసలు ఆ అమ్మాయి ప్రాబ్లం. వాడే నాకు ప్రాబ్లం. ఫ్రెండ్ అన్నాడు, ఫ్రెండ్షిప్ చేద్దాం అన్నాడు, ఇప్పుడే ముద్దు అంటున్నాడు, లవర్ అంటున్నాడు. అవునండి, ఇప్పుడు ఫ్రెండ్ వేరు బెస్టీ వేరు. నీ బెస్టీ అనుకున్నా, బెస్టీ ఏం చేస్తాడు? ఫ్రెండ్ కి సపోర్ట్ గా ఉంటాడు కదా. మరి సపోర్ట్ చేసి ముద్దు పెట్టమను. నాకు సెటిల్మెంట్ వద్దు, ముద్దులే కావాలి. నేను పెట్టిస్తాను. ముద్దు పెట్టేస్తావా? అయ్యో వద్దా, పెట్టించే. ఒక అక్కకి ఒక తమ్ముడు కిస్ చేసినట్టు చేపిస్తా. అవునా? నువ్వు పెట్టయితే నువ్వు అక్కవ. నాకు నేను చెల్లిని. చెల్లి నాకు చెల్లి పర్లేదు. చెల్లి అన్నయ్యకి పెట్టడు. మరి ఎవరు పెడతావు? ఆగు ఒక్క నిమిషం. నీకు ముద్దే కదా కావాలి? అవును. చూడు వీడిస్తాడు. నాకు ముద్దు పెట్టావంటే చూడు పిన్నమ్మా. నా పరువు ముఖ్యమా నీ పరువు ముఖ్యమా? నా పరువే ముఖ్యం. తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఎలాంటప్పుడు ధైర్యంగా ఉంటారు? అమ్మ నీ పేరు? హర్షిత. హర్షిత, నువ్వు ఎలాంటప్పుడు ధైర్యంగా ఉంటావు? ధైర్యం ఇచ్చే టాబ్లెట్ వేసుకున్నప్పుడు. అంటే ధైర్యం ఇచ్చే టాబ్లెట్
టాబ్లెట్ ఉందా అసలు? ఉంది. ఉంది. ధైర్యం ఇచ్చే టాబ్లెట్ వేసుకొని వచ్చాను కాబట్టి ఇలా ధైర్యంగా మాట్లాడుతున్నా. అది రాబట్టి ఏమంటా? ఓ, నీ పేరు? చిరు. నువ్వు ఎలాంటప్పుడు ధైర్యంగా ఉంటావు? చేతికి దేవుడి తాళి కట్టుకున్నప్పుడు. నీ పేరు? లిఖిత. ఎలాంటప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు? ఆడవాళ్ళకి అర్ధరాత్రి స్వతంత్రం వచ్చినప్పుడు. నీ పేరు? నరసింహ. నరసింహ. ఎలాంటప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు? ఒక ఆర్డర్ వేసినప్పుడు. సో మీ వాళ్ళు చాలా జోష్ గా ఉన్నారు కదా? అవును, చాలా జోష్. ఒకసారి జోష్ చూపించండి. మనం ఒక టాస్క్ పెడదాం. సో నేను పెట్టేస్తా మీ అబ్బాయిలకి. మా వాళ్ళకి కాదు, నేనే మీ వాళ్ళకి పెడదా. అంటే మీ వాళ్ళ జోష్ ఇంకా ఎంత ఉందో చూద్దామని అనుకుంటున్నాను. నువ్వు కొలొద్దు, ఎందుకంటే కొలిచి వస్తూ ఉంటది మా అమ్మాయిల జోసు. ఎలా? మరి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. సో టాస్క్ ఆడడానికి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి టాస్క్ ఆడాలంటే ప్రాపర్టీస్ కూడా కావాలిగా. ప్రాపర్టీస్ ప్లీజ్. సో ప్రాపర్టీస్ వచ్చేసాయి. ప్రాపర్టీసా? ఏది? ఓహో, ఏ గారే గారే. రే, నీకు అలవాటైన పనులు ఇక్కడ చెప్పకు. ఇది నీ చేతిలో ఉండాలి. సో టాస్క్ ఏంటంటే, ఈ గారు ఉంది కదా, ఉంది, కాసేపు అయితే ఉండదు, ఆకలి మీద ఉన్నారు. నా టీం నుంచి ఒక పార్టిసిపెంట్ వస్తారు, నీ టీం నుంచి ఒక పార్టిసిపెంట్ వస్తారు. ఎట్ ఏ టైం లో నువ్వు ఇలా పట్టుకుంటే దాన్ని తినాలన్నమాట మీ పార్టిసిపెంట్. సో నా టీం వచ్చినప్పుడేమో నువ్వు పట్టుకుంటావు గారి, నీ టీం వచ్చినప్పుడేమో నేను పట్టుకుంటాను గారి. ఎస్, ఎవరెవరు దీన్ని ముందు తినేస్తారు టాస్క్ కంప్లీట్ చేసినట్టు. ఓకే, ఎవరు మా వాళ్ళు తినేస్తారు? అంత లేదు, మా వాళ్ళు తింటారు. ఏంట్రా రెడీయా? రెడీ. యారా రెడీయా? ఇంకా లేట్ చేయకుండా టాస్క్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ఈ టాస్క్ ఆడడానికి ఫస్ట్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. షఫిల్ అవ్వండి. రెడీ? 3, 2, 1 గో. గో. దామ్మా తిను బంగారు తల్లి. ఆహా, నేను కదపట్లేదు, నేను అస్సలు కదపట్లేదు. చేతులకి ఎత్తుకో, నీకు ఈజీగా ఉంటుంది. అరే నేను కిందకే పెట్టాను రా. అమ్మా అమ్మా తినమ్మా, ఏం భోజనం చేసేయండి. ఓ అమ్మ, మీ టీం వాళ్ళు గొప్పగా ఉన్నారా? మీ టీం వాళ్ళు చూడు. టాపరా నువ్వు? అర్థమైపోతుంది, ఎందుకంటే టాపర్లు వేరే దాని మీద ఉంటుంది ధ్యాస. రామ్మా తిను, అందుకే పొద్దున్న తిని రాకూడదు. కొంచెం చట్నీ తానా? తినేందా? చూసావా, మా అమ్మాయి పొద్దున ఏం తిని రాలేదంట, గారి తినేసింది. నువ్వు ఛాన్స్ తోడు కూడా తినేద్దు. అవును, అలాగే ఉంది. మీ అమ్మాయి నా చూడిది, ఇది గారా బూరా ఇలా అయిపోయిందేంటి? అరే నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నావయ్యా. డిస్టర్బ్ చేస్తావండి, లేకపోతే నోట్లో పెడతారంటే ఇలాగా. అంత లేదు కానీ, బట్ నా టీం అమ్మాయి చాలా ట్రై చేసింది. వెల్ ట్రై నానా, సూపర్, చాలా బాగా ట్రై చేసింది. సో ఫస్ట్ పార్టిసిపెంట్ సక్సెస్ఫుల్ గా టాస్క్ కంప్లీట్ చేస్తారు. సో నా టీం నుంచి సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది టాస్క్ ఆడడానికి. మరి నీ టీం నుంచి? నా టీం నుంచి అప్పుడు పొద్దున్నే రెడీగా ఉంది, మేకప్ వేసుకుని. సో ఇంకా లేట్ ఎందుకు, టాస్క్ మొదలు పెట్టేద్దామా? మొదలు పెట్టేద్దాం. రెడీ? 3, 2, 1 గో. అమ్మా పిల్లి పిల్లి. అయ్యి బాబోయ్, ఆహా, తిన్నావా మధ్యాహ్నం భోజనం? జాగ్రత్త గొంతు అట్టబడిపోతుంది. నీకు ఏ టిఫిన్ అంటే ఇష్టం? ఏ బ్రేక్ఫాస్ట్? ఇదిగో ఇలా ఉంటది కింద దించుకో.
అబ్బా 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 అబ్బా. అయిపోయిందా? భోంచేద్దామా? మనం బిర్యానీ తిందాం బయటకు వెళ్ళి. ఏ గారెందుకు వేస్ట్, బిర్యానీ తిందాం ఓకేనా? బిర్యానీ బిర్యానీ తిరు ఫాస్ట్గా తిరు ఫాస్ట్గా తిరు. ఆహా ఆహా తింటున్నావా? తిను ఇంకా ఉంది గుంతులాట పడిపోద్ది చేస్తా. ఒరే తినరా ముందు, మింగది మింగితేనే కదా ఇంకోటి వెళ్ళేది. సో నా టీం నుంచి అమ్మాయి గారి తినేసింది. హలో అది నా టీము. నీ టీమా? ఓకే షిఫ్ట్ అవ్వండి. ఏంటి టాస్క్ కంప్లీట్ చేసింది మా అమ్మాయి, మీ అమ్మాయి అంటావేంటి? ఫస్ట్ మా అమ్మాయి కదా కంప్లీట్ చేసింది. నెక్స్ట్ మా అమ్మాయి కదా కంప్లీట్ చేసింది. అయితే ఏమంటావు ఇప్పుడు? ఎవరు కంప్లీట్ చేసినా ఇద్దరు టీమ్స్ చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. కాదు ఫస్ట్ అయితే మా అమ్మాయి చిన్న గారే ఉంచింది, ఈ అమ్మాయి కొంచెం పెద్ద గారే ఉంచింది, అంటే మా అమ్మాయి బాగా అన్నట్టు. అంత లేదు, ఫుల్ గా తినాలి. ఇచ్చిన టాస్క్ ని కంప్లీట్ చేయడం అంటే అది ఏది ఇది కాదు. టాస్క్ ఎలా ఆడిందో నా ఫస్ట్ పార్టిసిపెంట్ ని అడిగి తెలుసుకుందాం. సో ఎలా అనిపించింది నీకు? చాలా బాగా అనిపించింది. ఏంటి గారా? గేమా? గేమ్ కాదు, ఇది టాస్క్. మరి నీకు ఎలా అనిపించింది? నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. చాలా ఎంజాయ్ చేసావా? నేనేదో నోట్లో పెట్టాను కాబట్టి సరిపోయింది. మరి మీ టీం వాళ్ళకి ఎలా అనిపించింది చెప్పు. నీకు ఎలా అనిపించిందిరా? అన్నం తిందాం అనుకున్నాను, గారి పెట్టారు, పొట్ట నిండిపోయింది. నీకేమనిపించిందిరా? గారిలో కొంచెం ఉప్పు తక్కువైందండి. సత్య నిజంగా క్రేజీ ఆన్సర్లు వచ్చినాయి. మా వాళ్ళు అయితే గారి తిన్నారు, గారితో పాటు తోడ కూడా తినేద్దరు, ఛాన్స్ లేదు. సో ఇదే చూస్తాం. మరి నెక్స్ట్ గేమ్ రౌండ్కి వెళ్ళిపోదామా? గేమ్ రౌండ్ వచ్చి ఆడుతూ పాడుతూ. సో ఈ రోజు ఆడుతూ పాడుతూలో మనం ఆడబోయే గేమ్ ఏంటంటే చల్ గుర్రం. సో చల్ గుర్రం గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్ కావాలి కదా. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్. సో చల్ గుర్రం గేమ్ ఆడడానికి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. అవును, గేమ్ ఏంటి మరి? గేమ్ ఏంటో తెలియాలంటే మరి ఫీల్డ్ లోకి వెళ్ళాలిగా. ప్రాపర్టీస్ కూడా అక్కడే ఉన్నాయి. మరి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. లెట్స్ గో. చల్ గుర్రం గేమ్ ఆడడానికి మనం అయితే ఫీల్డ్ లోకి వచ్చేసాం. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీయారా? అదిరా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. రెడీయా? అది. సో ఈ చల్ గుర్రం గేమ్ ఎలా ఆడాలంటే, సత్య అశోక్ ఇక్కడ ఒక టబ్ ఉంది, దూరంగా ఫ్లాగ్ ఉంది కదా. సో నా టీం నుంచి ముగ్గురు కూడా ఒకటేసారి ఆడతారు. ఫస్ట్ ఇద్దరు గుర్రాల్లాగా ఇలా పాక్కుంటూ వెళ్తారు అనమాట. పాక్కుంటూ వెళ్తే ఏం బాగుంటది, పైన ఒకడు నుంచుంటాడు. సో పాక్కుంటూ వెళ్తాడు, ఒక పైన నుంచుంటాడు, అలాగెళ్ళి ఇలా తిరిగి వచ్చేస్తారు అనమాట. అలా వెళ్ళి వచ్చేయడం కొద్దిగా సులువే కాబట్టి, బట్ చేతిలో ఈ వాటర్ టబ్ ఉంటుంది. సో వాటర్ టబ్ పట్టుకొని ఆ సర్కిల్ చేసి వచ్చి ఎవరైతే తక్కువ టైంలో నా చేతిలో ఈ టబ్ పెడతారో వాళ్ళు విన్నర్స్. అంటే నీ టీం అన్నప్పుడు నీ చేతిలో పెడతారు, నా టీం అన్నప్పుడు నా చేతిలో పెడతారా? మేమైతే గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నాం. మేము కూడా ఆడడానికి రెడీగా ఉన్నాం. సో చల్ గుర్రం గేమ్ ఆడడానికి సత్య టీం రెడీగా ఉంది. చల్ గుర్రం గేమ్ ఆడడానికి నా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఇంకా లేట్ ఎందుకు? 3, 2, 1 గో. చల్ గుర్రం చలాకి గుర్రం. కట్టుకున్న కాకి నేను, కొంచెం లూస్ కొంచెం టైట్ నేను. చిన్ని తండ్రి నిన్ను చూడగా ఆవిడ మీద కట్టండి. ఇప్పుడు కొత్త తట్లా ఉంది, తప్పుకుంటావా గేమ్? సుబ్బలక్ష్మి వెల్కమ్ టు ద పార్టీ అబ్బలక్ష్మి టు ద పార్టీ సుబ్బలక్ష్మి వెల్కమ్ టు ద పార్టీ అబ్బలక్ష్మి వెల్కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి వెల్కమ్ టు ద పార్టీ అబ్బలక్ష్మి కాదు, నాకు ఎందుకు ఆకలేస్తుందేమో నీకు అనిపిస్తుంది. అయిపోగలమా? యూ టర్న్ తీసుకున్నాక కాసేపు ఆగుదాం.
అమ్మ ఇక్కడ దాకా వచ్చారా, బాగా వచ్చారు, ఒకసారి చప్పట్లు కొట్టండి రా. యూటర్న్ తీసుకోరా, రివర్స్ గేరే వెనక్కి ఇలాగే ఒక చేస్తే రివర్స్ గేరే. స్నానం కదా పొద్దున అయిపోతే నేను చేసాను రా. మరి ఇండియన్స్ కడుగుతున్నా అనుకుంటా అవ్వాలి కదా. డిస్టర్బ్ మాత్రం అవుతుంది. ఇది కావాలని అనుకుంటున్నాను, కావాలని వేస్తారు కదా మీద. క్రికెట్లు ఉన్నాయా? క్రికెట్లు లేవా? వచ్చి పెట్టుకోద్దు, ఒక పుల్లమంటరా. ఎవరు ఒక్కసారి లాగానే పవర్ స్టార్ ఇంకోసారి సో సత్య టీమ్ చాలా బాడారు. వీళ్ళ గేమ్ ని 3 నిమిషాల 30 సెకండ్లు ఫినిష్ చేశారు. క్లాప్స్ అమ్మా. సో చల్ గుర్రం గేమ్ ఆడడానికి నా టీం రెడీగా ఉంది. రెడీగా 3, 2, 1 గో. సత్నాను గెలవాలి. ఓడిపోతాడు. అదే మళ్ళీ చెప్పు. వాటర్ వాళ్ళకుండా బలి వెళ్తున్నారు. సూపర్ రా. ఓహో తిరగండి రా. పంగిన అయిపోతే దగ్గరండి. తిరుగుతాంలే బుర్రా. అలా అయితే ఇంకా ముందు వచ్చేస్తారు మా వాళ్ళు. గుర్రం గేమ్ ని అశోక్ టీం వాళ్ళు 2 minutes 13 seconds లో కంప్లీట్ చేశారు. సో నా టీం 2 minutes 30 seconds అంటే సత్య టీం 3 minutes 38 seconds కంప్లీట్ చేశారు కాబట్టి నా టీమే గెలిచింది. సో నా టీం గెలిచింది కాబట్టి నా టీం గెలుచుకుంటున్నారు జోష్ ప్రింటెడ్ టీ-షర్ట్. రన్నర్స్ గెలుచుకుంటారు జోష్ ప్రింటెడ్ క్యాప్. సో చల్చర్ గుర్రం గేమ్ లో మా వాళ్ళు విన్ అయ్యారు, వాళ్ళ రన్నర్లు అయ్యారు. పక్కన పెడితే ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు. ఎనర్జెటిక్ ఎపిసోడ్ లో మరి చోటు మోటు లేకపోతే ఎలా? మా చోటు మోటుని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ చోటు మోటు. బ్రో ఏం లేదు బ్రో, మేము సరిగమ్మ పాకి సెలెక్ట్ అయినాము అన్నాను నేను. జస్ట్ ఒక వీడియో తీ బ్రో, మేము డాన్స్ చేస్తాము. వీడియో ఏం వాళ్ళకి వీడియో పంపించాలి నా యాదన్న పాట పెట్టినా రికార్డ్ చేసేది రాదా? ఇది నొక్కాల, నేను నొక్కు నమ్మనప్పుడు అది నొక్కు. చల్ తమ్ముడు, సౌండ్ పెట్టి గిప్ అని గుద్దితే బేస్ అని రావాలి.
ఇటుకి వచ్చింది అన్నది ఇట్లది బాగా చేస్తున్నాడా మామూలుగా ఎట్లా అన్న మామూలుగా ఎట్లా అన్న మామూలుగా ఓకే ఓకే థ్యాంక్ యూ సెలెక్ట్ అవుదామంటావా బాగా చేసినావా బ్రోగా తమ్ముడు అన్న అన్న తెల్లగడ్డ వచ్చింది సరే బాగుంది కదా ఖచ్చితంగా అవుతామా సరిగా పాటలు పాడాలి కదా ఇప్పుడు డాన్స్ అవునా వాళ్ళు పాటలు పాడమన్నారా డాన్స్ ఏమన్నారా అప్పుడప్పుడు డాన్స్ గా వేయాల్సి వచ్చింది అప్పుడప్పుడు డాన్స్ గా వేయాల్సి వచ్చింది వీడుండాల్సింది ఇక్కడ కాదు. ఎంత వచ్చు కాదు శాలరీ ఎంత ఉండొచ్చు శాలరీ ఎంత ఇవ్వచ్చు వాళ్ళు 20-25 ఇస్తారంట 25 50,000 అన్నానికి సంపాదించిన దాంతో తీసుకోవాలి వాళ్ళేం బెటరా టికెట్స్ అని వాళ్ళే బుక్ చేస్తారు కదా ఫుడ్ పెట్టి అన్ని ఇస్తారా టికెట్స్ అని వాళ్ళే బుక్ చేస్తారా ఏం మళ్ళీ పాట కష్టపడితేనే కదా తర్వాత సుఖపడేది కష్టపడితేనే కదా తర్వాత సుఖపడేది విజ్ఞాన ప్రదర్శనలో వాళ్ళకి ఏది పంపిస్తారు వీళ్ళు ఇక్కడ పాట పెట్టాలా వాళ్ళకి డాన్స్ డాన్స్ పెట్టాలా ఆట పెట్టాలి నా పాట పాడినా నా పాట పాడినా వీడొకడు అనుమాన పినుగులా ఉన్నాడు. డాన్స్ అనుకోని డాన్స్ ఇతను చెప్పేంత వరకు తెలుసు మాకు పాట పాడతావనా యా పాట పెంచుకోలేదు ఏదన్నా పాట చెప్పుకున్నా పాడేకి ఏదన్నా బాగుండేది గుర్తుతో బాగా ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు అది కానీ బాగలేదు పాట కానే కాదు ఏ రాగం నాకు అది కానీ బాగలేదు పాట మళ్ళీ ఏదన్నా జానపద గీతం పాడరామా రామ చిలకం వేసుకుంటే రామ ఏయ్ 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 రాధమ్మ ఏయ్ పాడేది చిరంజీవి గారిది మెగాస్టార్ బాగుంటుందా నువ్వే పాడ బాగుంది డాన్స్ నువ్వే పాడతావు నువ్వు పాడినా నేను రామ చిలకమ్మ పెట్టుకుంటా నేను పొమ్మలకమ్మ పడతాలే నేను పొమ్మలకమ్మ పడతాలే రత్నాలు వేసుకో రత్నాలు రత్నాలు ఓ సోసి రత్నాలు 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 ఓ సోసి రత్నాలు ఓకే బ్రో థ్యాంక్ యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఇలాంటి ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో ధమాకా ఎపిసోడ్ తో మళ్ళీ మీట్ అవుతాం. Until then, keep watching ET Plus. This is Ashok. This is Satyashree. Bye bye.